యావత్ ప్రపంచం వచ్చే నెల 20వ తేదీ కోసం ఎదురు చూస్తోంది. ఆ రోజు అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ట్రంప్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రపంచంలో కొన్ని దేశాల్లో కొనసాగుతున్న యుద్ధాలకు ఫుల్ స్టాప్ పడుతుందనే ఆశాభావం చాలా మందిలో ఉంది. పుతిన్ కూడా వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలన్న ఆలోచనలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ట్రంప్ బలమైన టీంను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే ట్రంప్ టీంలో ఇటీవల చూస్తే చాలా మంది ఇండియన్స్ని తీసుకున్నారు. తాజాగా శ్రీరామ్ కృష్ణన్ను తన టీంలోనికి తీసుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. ఇంతకు కృష్ణన్ ఎవరు అనే విషయం గురించి చాలా మందిలో ఆసక్తి పెరిగిపోయింది. స్పెషల్ స్టోరీలో మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం అమెరికాలోని ఐటీ రంగాన్ని శాసిస్తోంది మాత్రం ఖచ్చితంగా ఇండియన్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల సీఈఓలు ఇండియన్స్ అని తెలిసిందే. అలాగే అమెరికాలోని టెక్ కంపెనీలు పనిచేసే ఉద్యోగుల్లో 60% ఇండియన్స్ అంటే నమ్మాల్సిందే. అయితే తాజాగా డొనాల్డ్ ట్రంప్ తన టీంలో మరో భారతీయుడు శ్రీరామకృష్ణన్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించారు. చెన్నైలో జన్మించిన కృష్ణన్ వైట్ హౌస్ ఆఫీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ విభాగంలో సీనియర్ పాలసీ అడ్వైజర్ గా నియమించారు. ఇక కృష్ణన్ విషయానికి వస్తే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు అత్యంత సన్నిహిత మిత్రుడు. చెన్నైలో పుట్టిన శ్రీరామకృష్ణన్ విషయానికి వస్తే అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడు. ఎలాన్ మస్క్ తో పాటు మార్క్ జుకర్బర్గ్ లాంటి మహామహులతో పాటు ఇతర దిగ్గజాలను తన పాడ్కాస్ట్ ప్రోగ్రామ్ కు పిలిపించుకున్నారు. ఇక కృష్ణన్ విషయానికి వస్తే యాహూ, ఫేస్బుక్, స్నాప్ తో పాటు ఎక్స్ లో వివిధ హోదాలో పనిచేశాడు. తాజాగా ఆయనకు వైట్ హౌస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ పాలసీ అడ్వైజర్ గా నియమించారు ట్రంప్. కాగా కృష్ణన్ విషయానికి వస్తే ఆయన వెంచర్ క్యాపిటలిస్ట్ గా డేవిడ్ సాక్స్ వద్ద పనిచేశారు. కాగా తాజా టీంపై డేవిడ్ సాక్స్ స్పందిస్తూ వైట్ హౌస్ అంతా ఏఐలు, క్రిప్టో జార్లతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. కాగా కృష్ణన్తో పాటు మరికొందరిని ట్రంప్ నియమించారు. దీనిపై సాక్స్ స్పందిస్తూ అద్భుతమైన టీం, అమోఘమైన టాలెంట్ అని డేవిడ్ ఒసాక్స్ కామెంట్స్ చేశారు. ఇక సాక్స్ విషయానికి వస్తే అమెరికా ఎంటర్ప్రెన్యూర్, రచయిత, ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీల ఇన్వెస్టర్. చెన్నైలో పుట్టి పెరిగిన కృష్ణన్, ఆయన భార్య ఆరతి రామ్మూర్తి ఇద్దరు చెన్నైలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వారే. భారతీయ సంస్కృతి విలువల మధ్య పెరిగిన వారేనని న్యూయార్క్ టైమ్స్ జూలై 2021లో ఈ జంట గురించి ఓ వార్త ప్రచురించింది. కాగా ఈ జంట అమెరికాలో కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. అయితే ఈ జంట కోవిడ్-19 సమయంలో ది గుడ్ టైమ్ షో ఆన్ క్లబ్ హౌస్ అనే షోను హోస్ట్ చేశారు. సోషల్ ఆడియో యాప్ ను కోవిడ్ సమయంలో ప్రారంభించారు. అది బాగా ప్రజాదరణ పొందింది. ఇక ఆరతి రామ్మూర్తి గురించి కృష్ణన్ ప్రస్తావిస్తూ తాను 2003లో ఆమెను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుతున్నప్పుడు కలిశారని చెప్పారు. కోడింగ్ ప్రాజెక్టుల కోసం యాహూ చాట్ రూమ్ లో వర్చువల్ గా కలిశామని చెప్పారు. అటు తర్వాత 2010లో ఇద్దరు పారిపోయాం. 2011లో సియాటెల్ నుంచి పాలో ఆల్టోకు చేరుకున్నామని న్యూయార్క్ టైమ్స్ కు చెప్పాడు శ్రీరామకృష్ణన్. 2021లో ఈ జంట వయస్సు 37 సంవత్సరాలు. శాన్ ఫ్రాన్సిస్కోలోని నియో వ్యాలీ సమీపంలో ఉండే వీరి కుమార్తె వయస్సు 2 ఏళ్లని చెప్పుకొచ్చారు కృష్ణన్. ఇక కృష్ణన్ విషయానికి వస్తే యాహూ, ఫేస్బుక్, స్నాప్ తో పాటు ట్విట్టర్, ప్రస్తుతం ఎక్స్ లో అతిపెద్ద హోదాలు పనిచేశారు. అయితే 2021లో కృష్ణన్ కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఆండ్రీసీన్ హోరోవిడ్జ్ లో జనరల్ పార్ట్నర్ గా పనిచేశారు. కాగా ఆండ్రీసీన్ హోరోవిడ్జ్ క్లబ్ హౌస్ లో అతిపెద్ద ఇన్వెస్టర్. కృష్ణన్ భార్య ఆరతి రామ్మూర్తి విషయానికి వస్తే ఆమె నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్ లో పనిచేశారు. అటు తర్వాత ఆమె స్టార్టప్ కంపెనీ ట్రూ అండ్ కంపెనీ లూమోయిడ్ ను ప్రారంభించారు. కాగా కృష్ణన్, రామ్మూర్తిలు కలిసి ఓ పాడ్కాస్ట్ తో పాటు యూట్యూబ్ షో ఆరతి శ్రీరామ్ షోను నడుపుతున్నారు. ఈ జంట తమ షోలో సొంతంగా కంపెనీలు స్థాపించిన వారిని ఆహ్వానిస్తుంటారు. వారితో మాట్లాడి వారి అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంటారు. తాజా ఎపిసోడ్ విషయానికి వస్తే ఈ నెల 2న మార్క్ పిన్కస్ ను తన షోకు ఆహ్వానించారు.
ఇక మార్క్ పిన్కస్ విషయానికొస్తే ఆయన వీడియో గేమ్ జింగాను అభివృద్ధి చేశారు. ఇక ఆయన షోకొచ్చిన గెస్ట్ల విషయానికొస్తే ఇషాన్ ముఖర్జీ, ఆయన రాక్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు, CEO కూడా. అలాగే అనిల్ వారణాసిని పిలిపించారు. ఆయన ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మీటర్ సహ వ్యవస్థాపకుడు. అలాగే సిలికాన్ వ్యాలీ ఇన్వెస్టర్ గోకుల్ రాజా రామ్మోహన్ ను కూడా తన షోకు ఆహ్వానించారు. ఇక కృష్ణన్ కు ఎలాన్ మస్క్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే మంచి మిత్రుడు కూడా. అలాగే రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా పోటీ చేద్దామనుకుని ఉపసంహరించుకున్న వివేక్ రామస్వామి కూడా కృష్ణన్ కు మంచి మిత్రుడే. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఇద్దరు మంచి మిత్రులు. ట్రంప్ మస్కుతో పాటు రామస్వామికి కూడా పదవులు కట్టబెట్టారు. ప్రభుత్వంలో అనవసర ఖర్చులను తగ్గించాలని మస్కుకు బాధ్యతలు అప్పగించారు. ఇక కృష్ణన్ కు మస్క్ కు మధ్య స్నేహం ఎలా కుదిరిందనే విషయానికొస్తే అక్టోబర్ 2022లో మస్క్ ట్విట్టర్ టాప్ లెవెల్లో పూర్తి ప్రక్షాళన చేయాలనుకున్నాడు. తనతో పాటు పలు సలహాదారులను తీసుకున్నాడు. వారిలో షాక్స్ తో పాటు కృష్ణన్ ను కూడా తన టీంలో తీసుకున్నాడు. ఇక కృష్ణన్ విషయానికొస్తే గతంలో ట్విట్టర్లో పనిచేసి అట్నుంచి 16Z అనే కంపెనీకి మారిపోయాడు. అయితే అక్టోబర్ 30, 2022లో న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కథనం ప్రకారం కృష్ణన్ తో పాటు మరికొందరు శాన్ ఫ్రాన్సిస్కో హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారు. ఇక మస్క్ న్యూయార్క్ లో ఉన్నారు. అక్టోబర్ 31న కృష్ణన్ ట్విట్టర్ ఆఫీస్ ను పోస్ట్ చేసి తాత్కాలికంగా మస్క్ కు సహాయం చేసేందుకు వచ్చారని పోస్ట్ చేశారు. ఇక ఎలాన్ మస్క్ విషయానికొస్తే కృష్ణన్ రామ్మూర్తి షో క్లబ్ హౌస్ లో ఫిబ్రవరి 2021లో వచ్చారు. అయితే ఈ జంట అంతకుముందు కాలిఫోర్నియాలోని హోత్రన్లో స్పేస్ ఎక్స్ హెడ్ క్వార్టర్స్ లో మస్కును కలిశారు. న్యూయార్క్ ఆర్టికల్ ప్రకారం ఈ జంట మస్కునే కాకుండా మార్క్ జుకర్బర్గ్ తో పాటు ఫ్యాషన్ డిజైనర్ విర్గల్ అబ్లోహాను కూడా తన షోకు రప్పించారు. కాగా ఇటీవలే మస్కుతో పాటు రామస్వామిలు ఈ జంట పాడ్కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అమెరికాలో ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత ఓ ఎపిసోడ్లో కృష్ణన్ రామ్మూర్తి మాట్లాడుతూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా అమెరికాలోని టెక్ రంగానికి మంచి రోజులొచ్చినట్టని అన్నారు. ముఖ్యంగా రామ్మూర్తి మాట్లాడుతూ న్యూ బ్లడ్, న్యూ ఎనర్జీ, న్యూ మూమెంట్ అంటూ ట్రంప్ గెలుపు గురించి పట్టరాని సంతోషంతో కామెంట్లు చేశారు. మొత్తానికి ట్రంప్ టీంలో ఇండియన్స్ కు పెద్దపీట వేయడం భారతీయులందరికీ గర్వకారణమే. ట్రంప్ రాకతో ఐటీ రంగం మరింత బలపడాలని, ఇండియన్స్ కు మరిన్ని పెద్ద పదవులు రావాలని ఆశిద్దాం. గుడ్ లక్ కృష్ణన్ అండ్ ఆరతి రామ్మూర్తి.